జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు వ్యవహారంలో లక్షలాది మంది డిపాజిట్దారులు తీవ్రంగా నష్టపోయారని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని బ్యాంకు చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 29 శాఖలతో పనిచేసిన జయలక్ష్మి బ్యాంక్ కుప్పకూలడంతో 700 కోట్లకు పైగా డిపాజిట్లు మాయమై 7,000 మంది కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయని, గత చైర్మన్ విశాలాక్షి పాలనలో జరిగిన అవకతవకలపై సిబిఐ కేసులు నమోదు చేసి బ్యాంక్ రికార్డు సీజ్ చేసిందని తెలిపారు. కొత్త పాలక వర్గం కోర్టులను ఆశ్రయించగా తన నాయకత్వంలో 500 కోట్ల ఆస్తులు అటాచ్ అయ్యాయని, అయితే కోర్టు తీర్పు ఆలస్యమవుతుండటంతో బాధితులకు తక్షణ ఉపశమనం దొరకడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేస్తే డిపాజిట్దారులకు సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉందని గంగిరెడ్డి త్రినాథరావు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని ఆయన ధైర్యం కల్పించారు. మీకున్న సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ఒక మంచి వేదికను మీరు మిస్ అవుతున్నారని నేను భావిస్తున్నాను. మీరు ఎందుచేత ఆవేశపడి మహాజన సభలో డిస్కస్ చేయాల్సిన అంశాలని డిస్కస్ చేయకపోవడం వల్ల అది మీకు నష్టమే తప్ప లాభం కాదు. రెండోది, డీసీఓ మీద ఆరోపణలు చేయడానికి ఇది వేదిక కాదు. నేను ఇక్కడికి డీసీఓగా రాలేదు, ముందే ప్రస్తావించాను. గవర్నమెంట్ అంటే కమిషనర్ గారు ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి మహాజన సభకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దృష్ట్యా ఒక మానిటరింగ్ ఆఫీసర్ గా నన్ను పంపించి ఆ సమావేశాన్ని మానిటర్ చేసి ఒక నివేదిక ఇవ్వన్నారు. నేను అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని ఒక రిపోర్ట్ రూపంలో గవర్నమెంట్ పంపిస్తే మై జాబ్ ఇస్ ఓవర్. కానీ మీరు డీసీఓ మీద ఆరోపణలు చేయడానికి ఇది వేదిక కాదు. మీరు డీసీఓ మీద ఆరోపణలు చేయాలంటే నా ఆఫీస్ కు మీరు ఎంతమంది వస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారా లేదా? ఎవరు పెట్టాలి? మా సభ్యులు 10 మందిలోని ఎవరన్నా పెడితే నా వాళ్ళు పెట్టుకుంటే అది చెల్లుతుంది. మామూలుగా ఈ మహాజన సభలోని అలాంటిది నోటీస్ ఇచ్చిన ఒక ఎన్నాళ్ళకంటే 30 డేస్ వరకు టైం ఉంటుంది. మాకు 24న ఇచ్చారు. వచ్చి అక్టోబర్ 24 తర్వాత దాని మీద ఆరోపణలు చేశారు. వాళ్ళు ఏంటంటే మేము 7 కోట్లు వసూలు చేసాం. 7 కోట్లలోని 3 కోట్లు డబ్బులు ఇంకా కట్టవలసినవి ఉన్నాయి. వాళ్ళు ఆ 3 కోట్లు మీరు తినేశారు అంటున్నారు. తినేస్తే మేము రుజువు చేయాలి కదా. ఆ 3 కోట్ల రూపాయలు కూడా వాళ్ళు ఇంకా కట్టవలసినవి ఉన్నాయి. అవన్నీ అకౌంట్లు క్లోజ్ చేయలేదు. మేము కట్టిన వరకు 31/3 వరకు కట్టించుకున్నాము. అవి కూడా పీనల్ ఇంట్రెస్ట్ ఇవన్నిటితోటి కట్టించుకున్నాం. అంటే 31/3 వరకు అంటే అప్పటితోటి ఇది మూసేశారు. ఈ 300 కోట్లు కనీసం 200 కోట్లు ఇస్తే 50% అందరూ సేవ్ అయిపోతారండి. గవర్నమెంట్ కూడా 200 కోట్లు ఇమ్మని అడుగుతున్నాము. మన చంద్రబాబు నాయుడు గారిని కలిసాము. వాళ్ళేమో అది చీఫ్ సెక్రటరీకి ఇచ్చాడు. ప్రతి నెల ఇక్కడ రివ్యూ జరుగుతుంది.